హలో అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే వచ్చేసి మీకోసం నేను ఒక మంచి ప్రోడక్ట్ని అయితే చూపిస్తున్నాను. అదే ఫేస్ వాష్ అండి. ఎప్పుడు కూడా మనం ఫేస్కి సోప్ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే సోప్ ఎప్పుడైతే మనం ఫేస్కి వాడతామో స్కిన్ అనేది సాఫ్ట్గా లేకుండా మొద్దులాగా తయారైపోతూ ఉంటుంది. అంటే చాలా గట్టి పడిపోద్ది అనమాట చర్మం అనేది. సో ఎప్పుడైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటామో అట్ దట్ టైం స్కిన్ సాఫ్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మొటిమలు వచ్చి వాటి వల్ల నల్లటి మచ్చలు అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళ కోసమే కేవలం ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. ఇదేమి మీరు అనుకోకండి ఎవరో పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి అయితే కాదండి. ఎందుకంటే నా ఛానల్ ఇంకా అసలు మానిటైజేషనే అవ్వలేదు. సో ఎవరు అలా అనుకోవద్దు. నేను యూజ్ చేసి నా యొక్క రిజల్ట్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు యూజ్ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. ఓకేనా? పింపుల్స్ వచ్చి బ్లాక్ స్పాట్స్గా మారిపోతూ ఉంటాయి. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పింపుల్ వచ్చిందంటే మీరు ఎప్పుడు కూడా గోరుతోటి ఎప్పుడు గిల్లకూడదండి. అలా గిల్లినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అనేది రప్చర్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది అనమాట, గుంతల్లా అయిపోతుంది అనమాట. అది కూడా మన చర్మమే కదా, బట్ ఆ టైంలో అలా అనిపించదు. ఒక టైంలో నేను అలా చేసిన దాన్నే. బట్ అలా గిల్లినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అక్కడ మాత్రమే పాడైపోతుందండి. ఎందుకంటే పింపుల్ వచ్చిన టైంలో తెలియదు అనమాట, దాన్ని ఎలాగోలా తీసేద్దాం అనే ఫీలింగ్తో నొక్కేస్తూ ఉంటారనమాట. సో అలా ఎప్పుడు చేయకూడదండి. ఏంటంటే ఒక పింపుల్ వచ్చిందంటే దాన్ని మనం టచ్ చేయడం అంత మంచిది కాదు. కోర్స్ టచ్ చేయకపోయినా బ్లాక్ స్పాట్స్ అయిపోతున్నాయని కొంతమంది అనుకుంటారు. నాకు కూడా నేను ఇప్పటికీ ముట్టుకోకపోయినా బ్లాక్గా అయిపోతుందండి. అయితే ఫేస్ వాష్ వాడినప్పుడు రిజల్ట్స్ ఉంటాయా, అసలు వాడచ్చా, అసలు ఎటువంటి ఫేస్ వాష్ వాడాలి అనేటువంటి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మంచి వీడియో క్లారిఫికేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. వీడియోలో ప్రతిదీ కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫేస్ వాష్ అయితే ఇదేనండి, టియా ట్రీ. ఓకేనా? దీన్ని మీరు యూజ్ చేశారు అంటే డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు కనుక చూసినట్లయితే ఇక్కడికి ఆల్రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, అంటే మీకు ఈ స్టిక్కరింగ్స్ ఉండడం వల్ల కనిపించడం లేదేమో. ఇక్కడికి ఉందండి ఇది జెల్. అయితే నేను వాడేస్తూ ఉన్నాను, అంటే 1 మంత్ వాడిన తర్వాత నేను మీకు రిజల్ట్స్ చూపిస్తున్నాను. అంటే ఫస్ట్ టైం అండి నేను యూజ్ చేయడం కూడా. సో టియా ట్రీ ఆయిల్ గురించి అయితే నేను చెప్పున్నాను మన ఛానల్లో, అది చాలామంది చూస్తున్నారు. అది యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫేస్ వాష్ కావాలి కదా మనకి, అందుకోసమే ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలండి. మ్యాక్సిమం మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. 1 మంత్లో మీకు మంచిగా రిజల్ట్స్ ఉంటాయండి. అంటే డే బై డే మీరు వాష్ చేసే కొద్దీ ఫేస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మార్నింగ్ ఒకసారి, నిద్రపోయే ముందు ఒకసారి, వీలైతే మీరు ఆఫ్టర్నూన్ కూడా కొంచెం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కనుక మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి. ఓకేనా? ఈ కలర్లో ఉంటుందండి ఇదైతే ఫేస్ వాష్. కొద్దిగా వాటర్ తీసుకొని ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఓకేనా? అయితే మరి అసలు ఈ పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే చాలామంది ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మాత్రమే అనుకుంటారండి. అలా కాదండి. డాండ్రఫ్ ఉన్నా కానీ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే డాండ్రఫ్ ఉంటుంది కదా మనకి, ఈ ఫోర్ హెడ్ పైన ఏమైనా టచ్ అవుతూ ఉంటే డాండ్రఫ్ పౌడర్లో పడినప్పుడు అది పైన ఫోర్ హెడ్ పింపుల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. అయితే మీరేంటంటే కొంచెం ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూనే వచ్చాను. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ పింపుల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అలానే వెజిటేబుల్స్ ఎక్కువగా సలాడ్ రూపంలో కానీ, ఆకుకూరలు ఎక్కువ తినడం కానీ ఇలా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ బేకరీ ఫుడ్ లాంటివి కొంచెం తగ్గించండి. మరీ ఉప్పు కారాలు ఎక్కువగా తీసుకోకూడదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మీకు ఫేస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫేస్ వాష్ కంపల్సరీ యూజ్ చేయండి. సోప్ అనేది మీరు బాడీకి అప్లై చేయండి, అంతేగాని ఫేస్కి మాత్రం ఎప్పుడు ఫేస్ వాషే యూజ్ చేయండి. లేదు మీకు ఎవరైనా డాక్టర్ కనుక మీకు సజెస్ట్ చేస్తే ఓకే. లేదు అంటే పింపుల్స్తో మచ్చలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి అయితే 895 అండి. ఇది నేను తీసుకున్నప్పుడు మేబీ 680 అలా ఉన్నట్టుంది. ఆన్లైన్లో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఒకసారి చూసి మీరు ఆర్డర్ అయితే చేసుకోండి. ఇదేనండి ఫేస్ వాష్ అయితే. ఓకేనా? ఇది మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది మీకు ఇస్తాను. ఓకేనా? సో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. నేను చెప్పేదల్లా ఒకటే, టైంకి నిద్రపోవడం, టైంకి చక్కగా ఫుడ్ తీసుకోవడం. మంచి నిద్ర లేకపోయినా కానీ ఈ పింపుల్స్ని కూడా మీరు పెంచుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే బాడీకి ఎప్పుడైనా కొంచెం నిద్ర అనేది సఫిషియెంట్గా అందాలండి. 6 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది డైలీ వచ్చేసి 3 to 4 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అబ్బాయిలు అయితే 5 లీటర్స్ తీసుకోవాలి.
ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ పడకుండా ఫేస్ మీద స్కార్ఫ్ కట్టుకోండి, ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? మరెన్నో వీడియోస్ అనేవి మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా నేను ప్రయోగించి నా మీద నాకు ఉపయోగపడితే మీకు వీడియో అనేది పెడుతూ ఉంటాను. బట్ ఫీల్ అయ్యేదల్లా ఒకటేనండి, ఛానల్ అనేది అనుకున్నంత ఇదిగా ఏమీ గ్రోత్ లేదు. బట్ అయినా కానీ నన్ను నమ్ముకొని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం ఎప్పుడు కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టండి. నేను అడిగే కొద్దీ బెట్టు చేసి అసలు లైక్ కొట్టడం మానేస్తున్నారు. సో మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే మాత్రమే లైక్ కొట్టండి. ఓకేనా? ఈ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో ఏమన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి. సో లవ్ యూ ఆల్, కీప్ స్మైల్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.